నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మే 24వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 25 పరీక్షా కేంద్రాల ఏర్పాటు ఆరోగ్యశ్రీ నిలుపుదలపై ఈసీ స్పందించాలి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ డిమాండ్ కోడుమూరు సమీపంలో బోల్తా పడ్డ వోల్వో బస్సు 2 పిల్లల దుర్మరణం మే 24వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయని డిఆర్ఓజీ నరసింహులు అన్నారు. బుధవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని డిఆర్ఓ ఛాంబర్లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై డిఆర్ఓ నరసింహులు, జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత ఆదేశాల మేరకు జిల్లా కమిటీ సభ్యులు విద్య, రెవెన్యూ, పోలీసు, విద్యుత్తు, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్, ఏపీఎస్ఆర్టీసీ, పోస్టల్ తదితర శాఖల అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ నరసింహులు మాట్లాడుతూ మే 24 నుండి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం 9 గంటల నుంచి 12 గంటల వరకు, ఇంటర్ రెండవ సంవత్సరం 2 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు జరుగుతాయని తెలిపారు. జిల్లాల్లో 25 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటిలో మొదటి, రెండవ సంవత్సరానికి సంబంధించిన మొత్తం 19,794 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. మొదటి సంవత్సరం జనరల్ కింద 14,788 మంది, వొకేషనల్ కింద 801 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం జనరల్ కింద 3,624 మంది, వొకేషనల్ కింద 581 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. మే 31 వరకునే మన జిల్లాలో ఉన్నాయండి. 1వ తారీఖున మన జిల్లాలో లేవు. మే 31 వరకు మెయిన్ ఎగ్జామ్స్ అయిపోతాయండి. వీటికి సంబంధించినటువంటి లైన్ డిపార్ట్మెంట్స్ యొక్క హెల్ప్ కోరుతూ కలెక్టర్ మేడం గారికి, డిఆర్ఓ గారికి విన్నవించడం జరిగింది సార్. వారు ఈరోజు మనకి మీటింగ్, కోఆర్డినేషన్ మీటింగ్ ఇవ్వడం వల్ల మనం అందరం మీట్ అయ్యి వీటి విషయాలు కొన్ని తెలియజేస్తాం సార్. వారి తరఫున మిమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క సహకారాన్ని అందించవలసిందిగా ఎగ్జామినేషన్స్ పర్పస్గా మీ అందరి సహకారం కోరుతున్నామండి. జిల్లాలో మనకి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ 24 నుంచి నెలాఖరు వరకు జరుగుతున్నాయి సార్. ఇది మార్నింగ్, ఆఫ్టర్నూన్ కూడా జరుగుతున్నాయండి. మార్చికి అయితే కనుక ఉదయం 9 to 12 ఉండేది. ఇప్పుడు ఉదయం ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్, మధ్యాహ్నం సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయండి. మార్నింగ్ 9 to 12 ఉంటుందండి మార్నింగ్ ఎగ్జాము. ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ 2:30 to 5:30 ఉంటుంది సార్. మధ్యాహ్నం 2:30 to 5:30. ఇది మన తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 25 సెంటర్స్లో జరుగుతున్నాయండి ఈ పరీక్షలు. అయితే గవర్నమెంట్ కాలేజెస్ 11 ఉన్నాయండి 25లో, ఎయిడెడ్ కాలేజెస్ 1, సోషల్ వెల్ఫేర్ 1, తర్వాత ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్ 12 సెంటర్లోనూ మొత్తం 25 సెంటర్లో జరుగుతున్నాయండి. అయితే మధ్యాహ్నం సెకండ్ ఇయర్ విద్యార్థులు తక్కువగా ఉండడం వల్ల మధ్యాహ్నం ఓన్లీ 13 సెంటర్లలో మాత్రమే జరుగుతున్నాయండి. ఆఫ్టర్నూన్ ఎగ్జామినేషన్స్ 13 సెంటర్లలోనే జరుగుతున్నాయండి. అయితే విద్యార్థులు హాజరయ్యేటువంటి విద్యార్థుల సంఖ్య ఫస్ట్ ఇయర్ జనరల్ వాళ్ళు 14,788 అండి. సెకండ్ ఇయర్ జనరల్ వచ్చి 3,624 అండ్ వొకేషనల్ ఫస్ట్ ఇయర్ వచ్చి 801 అండ్ సెకండ్ ఇయర్ 581. టోటల్గా మనకి 19,794 విద్యార్థులు ఈ పరీక్షలకి హాజరవుతున్నారండి. ఈ ఎగ్జామినేషన్ కమిటీకి, డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీకి చైర్మన్గా గౌరవ కలెక్టర్ మేడం గారు ఉంటారండి. ఆర్ఐఓ కన్వీనర్గా ఆర్ఐఓ గారు నేను ఉంటానండి. తర్వాత మాకు డిఈసి మెంబరు ఎస్ సత్యనారాయణ గారిని, డిఈసి 1 మెంబరు వీరండి. ఈయన ప్రిన్సిపల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కొవ్వూరండి. తర్వాత వి శ్రీనివాసరావు గారిని ఇంకో డిఈసి మెంబరు, వి రామకృష్ణ గారిని డిఈసి మెంబరు, ముగ్గురు ఉంటారు సార్.
రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలుపుదల ప్రకటనపై ఎలక్షన్ కమిషన్ తక్షణం స్పందించాలని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అన్నారు. మంగళవారం జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నెహ్రూ మాట్లాడారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలుపుదల చేస్తున్నట్లు నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యం తెలపడం బాధాకరమన్నారు. దాదాపు 1500 కోట్ల బకాయిలు ఉండిపోవడంతో వారు సేవలు నిలుపుదల చేస్తామంటున్నారు. ఆరోగ్యశ్రీ పథకం పేదలకు ఎంతో ముఖ్యమని దాన్ని కొనసాగించడం ఎంతో అవసరమన్నారు. ఎన్నికల ఫలితాలకు ఇంకా 10 రోజుల పైగా సమయం ఉండడంతో ఇటువంటి తరుణంలో నెట్వర్క్ ఆసుపత్రులు మానవతా దృక్పథంతో ఆలోచించి సేవలు కొనసాగించాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 వాయిదాల్లో పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని నెహ్రూ పేర్కొన్నారు. సమావేశంలో ఎస్వీఎస్ అప్పలరాజు, కొత్త కొండబాబు, కందుల బాబ్జీ, సూతి శ్రీను, మంచికంటి శ్రీను, పోలిశెట్టి సి సతీష్ తదితరులు ఉన్నారు. ఈరోజు ఎన్నికలై వారం రోజులైంది. మన ఎన్నికలై సుమారు ఎలక్షన్ కోడ్ వచ్చి 2 మాసాలు పైబడింది. ఈ ఎలక్షన్ కోడ్లో ఎమర్జెన్సీ అవసరాల మీద ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. నేను ఈరోజు టీవీలో చూశాను, ఆరోగ్యశ్రీ అన్నది సామాన్యుడికి సంబంధించింది. ఈ ఆరోగ్యశ్రీ 1500 రూపాయలు ప్రభుత్వం బకాయి పడి ఉంది ఓవరాల్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ అన్నిటికీ. కాబట్టి మేము రేపటి నుంచి ఆరోగ్యశ్రీ యాక్సెప్ట్ చేయం, నిలుపుదల చేస్తున్నామని చెప్పి ఏదైతే హాస్పిటల్ సంఘం ఉందో ఆ సంఘం ఒక లేఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ రాయడమే కాకుండా పత్రికా ప్రకటన కూడా చేసింది. దీని మీద మానవతా దృక్పథంతో ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీ అన్నది అతి సామాన్యుడికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం. ఎవరికి కాలు ఇరిగినా, చెయ్యిరిగినా, లేదు ఏ రకమైనటువంటి హార్ట్ ప్రాబ్లం వచ్చినా, ఎనీహో ఏ రుగ్మతలు వచ్చినా లక్షల రూపాయల్లో అయితేనే కానీ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం జరగనటువంటి పరిస్థితి, ప్రభుత్వ హాస్పిటల్లో సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి. ఇవాళ ఎన్ననుకున్నా మనం ప్రభుత్వ హాస్పిటల్ని ఇప్పుడు ఏమీ అద్భుత దీపం లేదు మన దగ్గర మార్చేయడానికి, సామాన్యుడికి అందుబాటులో తేవడానికి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ మాత్రం మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను, ఇమీడియట్ గా దీని మీద ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ హాస్పిటల్ అన్ని కూడా తీసుకోవాలని అంటున్నారో, నిలుదల చేసామంటున్నారో, ఇమీడియట్ గా దాన్ని కొనసాగించే విధంగాను, అలాగని చెప్పి ప్రభుత్వ పరంగా ఏమైనా వెలుసుబాటు ఉంటే వాళ్ళకి పేమెంట్ ఇచ్చేటటువంటి విధంగాను ఎలక్షన్ కమిషన్ ఆలోచన చేయాలి, ఆదేశాలు ఇవ్వాలి. లేనట్టయితే సామాన్యులు చాలా ఇక్కట్ల పాలవుతారు. ఇంకా 4వ తారీఖు అంటే ఇంకా 15 రోజులు ఉంది, 10 రోజులు ఉంది. ఈ 10 రోజుల్లోని కూడా చాలా ఇబ్బందులు పాలయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇమీడియట్ గా ఈ రోజే ఎమర్జెన్సీ పర్పస్ మీద
స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకుని దీని మీద ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున రిక్వెస్ట్తో కూడుకున్నటువంటి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒకటి మాత్రం ప్రైవేట్ హాస్పిటల్కి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే ఇప్పటిదాకా మీకు 1500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయో ఇవి కాక రేపు మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వరకు అయ్యేటటువంటి బకాయిలను కూడా 3 వాయిదాల్లో మీకు ఇప్పించేటటువంటి బాధ్యతను మేము తీసుకుంటాం తెలుగుదేశం పార్టీ. దానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున నేను ప్రత్యేకంగా హామీ ఇస్తున్నాను. కానీ ఎలక్షన్ కమిషన్ స్పందించకపోయినా మానవతా దృక్పథంతో ఆలోచన చేసి ఈ ఆరోగ్యశ్రీని మాత్రం స్తంభింపు చేయకుండా మీరు కంటిన్యూ చేయండి. రేపు వచ్చేటటువంటి ప్రభుత్వం మాది. మా ప్రభుత్వంలో 3 వాయిదాలుగా మీకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా చెల్లించేటటువంటి బాధ్యతను మేము తీసుకుంటాం. కాబట్టి మీరు ఆ రకంగా చేసినా వెళ్ళండి గుడ్, లేదా ఎలక్షన్ కమిషన్ బాధ్యత తీసుకుని చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాం. 3 జిల్లాలలో 60 కేసులలో 120 ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలలో 4 అంతర్జిల్లా దొంగల ముఠాను చాకచక్యంగా పట్టుకుని అరెస్టు చేసిన తూర్పుగోదావరి జిల్లా పోలీసు వారు జిల్లా ఎస్పీ శ్రీ పి జగదీష్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ప్రణాళికతో ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠా అరెస్ట్. దేవరపల్లి మండలం దేవరపల్లి డైమండ్ జంక్షన్ లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మరియు పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని 120 వ్యవసాయ పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టే అందులోనే కాపర్ వైర్లను దొంగలించే 4 సభ్యులతో ఉన్న ముఠాను తూర్పుగోదావరి జిల్లా పోలీసు వారు అరెస్టు చేశారు. ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో దేవరపల్లి మండలం డైమండ్ జంక్షన్ వద్ద ఈ మన కొంతమంది వ్యక్తులు వెహికల్ చెక్ మన పోలీస్ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నారు. కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా స్లోగా అంటే ఓకే సార్. దేవరపల్లి పోలీస్ ఈరోజు దేవరపల్లి పోలీస్ స్టేషన్ వారు మన డైమండ్ జంక్షన్ సెంటర్లో వాహన తనిఖీ చేస్తూ ఉండగా ఈరోజు మధ్యాహ్నం 2:30 సమయంలో వెహికల్లో చాలా ఈ కాపర్ వైరు సంబంధించి దాదాపుగా ఒక 100 కేజీలు కాపర్ వైర్ వచ్చేసి 100 కేజీలు, 226 కాపర్ దిమ్మలు, సుమారు వచ్చేసి ఒక్కో దిమ్మ సుమారు వచ్చేసి 1.5 నుండి 2 కేజీలు పురుగులా తీసుకుని ఒక వెహికల్లో తీసుకుని వెళ్తా ఉండగా ఈరోజు పోలీసు మన శ్రీహరి మన దేవరపల్లి శ్రీహరి గారు వాళ్ళ కలిసి పట్టుకున్నారు. వాళ్ళు వచ్చేసి ఈ మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కాకినాడ జిల్లాలో వచ్చేసి చాలా రేట్ రిపోర్ట్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ నుంచి కాపర్ వైర్ దొంగలించేసి తీసుకెళ్ళేసి తాడేపల్లిగూడెంలో పెట్టుకుని తాడేపల్లిగూడెంలో నుంచి ఈరోజు వచ్చేసి విజయవాడ తీసుకెళ్ళి అమ్ముకుందామని చెప్పేసి అని ఇవన్నీ తీసుకెళ్తా ఉన్నారు. తీసుకెళ్తా ఉంటే చాకచక్యంగా మన ఎస్ఐ గారు దేవరపల్లి ఎస్ఐ గారు సిబ్బంది, ఇన్స్పెక్టర్ గారు వీళ్ళు కలిసి వీటిని పట్టుకోవడం జరిగింది. ఇది వచ్చేసి ఈ మొత్తం విలువ వచ్చేసి దాదాపుగా 6 లక్షల రూపాయలు. ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మొత్తం మన సబ్ డివిజన్లో చాలా అన్ని పోలీస్ స్టేషన్లో కూడా కాపర్ వైర్ దొంగలించారు వీళ్ళు. అట్లాగే ఫలానా మన వెస్ట్ గోదావరి అట్లాగే కాకినాడ జిల్లాలో కూడా చాలా దొంగతనాలు చేశారు వీళ్ళు. వచ్చేసి మామూలుగా ఫస్ట్లో అది మన ఉల్లిపాయలు అమ్ముకునేటట్టుగా చూస్తూ ఉంటారు. చూసుకునేసి వ్యాపారం చేస్తూ అట్లా తిరుగుతా ఈ చూసుకుని ఈ వైర్లు ఈ మన కాపర్ వైర్లు ఎట్లా దొంగలించాలని చూసి మొత్తం రేత్రి పూట మొత్తం అందరూ కూడా ఈ వైర్లన్నీ దొంగలించేసి మొత్తం కలిసి ఇట్లాగా చేసుకుని అమ్ముకున్నామని చెప్పేసి విజయవాడ వెళ్తుంటే ఈరోజు మన పోలీసు పడుతున్నారు. ఒక నలుగురిని లాస్ట్ చేశారు. 6 లక్షల రూపాయలు దీన్ని విలువ వచ్చేసి 6 లక్షల రూపాయలు ఉంటుంది. వీటి విలువ వచ్చేసి మొత్తం వచ్చేసి కాపర్ వైర్ 100 కేజీలు, 220 వచ్చేసి కాపర్ దిమ్మలు వచ్చేసి ఇవి వచ్చేసి 1.5 కేజీలు 2 కేజీలు బరువు ఉన్నాయి. మొత్తం
వచ్చి సార్ 6 లక్షల రూపాయలు వాళ్ళు వచ్చేసి కోర్టుకు ఆధార పెడతాం. కేసులు వీళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి. ముందుగా చేశారు. ఈస్ట్ కూడా జగ్గంపేట మండలంలో చేశారు. బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని దేశంలోని ఆలయాలు వివిధ నదుల తీరాల్లో పుష్కర ఘాట్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. అయోధ్య, వారణాసి సహా పలు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. సకుటుంబ సమేతంగా ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తున్నారు. అదేవిధంగా గంగా, యమున, సరయు తదితర నదీ తీరాల్లోని పుష్కర ఘాట్లు కూడా భక్తులతో కిక్కిరిసిపోయాయి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కొత్త పుల్లారెడ్డి గూడెంలో ఎన్నికల రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదేశాలతోనే వైసీపీ రౌడీ ముక్కలు రెచ్చిపోయినట్లు సమాచారం. పోలింగ్ బూత్ లో టీడీపీ ఏజెంట్లుగా ఉన్న వారిపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదేశాలతో వైసీపీ నేతలు దాడి చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలింగ్ బూత్ లో జరిగిన దాడులకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో వైరల్ గా మారాయి. रोड में अब रेक क्या रहा जानदा హైదరాబాద్ నుంచి ఆదోని వెళుతున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన ఈ బస్సు కర్నూలు కోడుమూరు సమీపంలో బోల్తా పడింది. దీంతో 2 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం గమనించిన గ్రామస్తులు వెంటనే స్పందించారు. బస్సులో చిక్కుకున్న వారిని వెలుపల్లికి తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని గాయపడ్డ ప్రయాణికులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. బోల్తా పడ్డ బస్సును క్రెయిన్ సాయంతో సరిచేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రమాదానికి కారణం గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అది సైడ్ లాగేసింది బండి. డ్రైవర్ అదుపు తప్పినాడు. 2 పిల్లలు చనిపోయినారు అక్కడనే. మిగతా వాళ్ళకి గాయాలు. అశోక్ అనే పిల్లోనికి పూస దెబ్బతిన్నది. హైదరాబాద్ నుండి వస్తుంది, ఆదోని పోతుంది. డ్రైవరు నిర్లక్ష్యం వల్లనే జరిగింది. బస్సులో ఎంతమంది ఉన్నారు, అది ఎంతమంది ఉన్నారు అనేది ఫుల్ పెద్ద బండి, అది పెద్ద స్లీపర్ మంది. ఎంతమంది అక్కడ చిన్న చిన్న గాయాలు తగిలిన వాళ్ళు అక్కడే ఉన్నారు. పెద్ద గాయాలు తగిలిన వాళ్ళు ఇక్కడ వచ్చినారు సార్. గాయాలు చాలా మందికి తగిలినాయి సార్. ఇంకా కరెక్ట్గా గ్యాజింగ్ లేదు సార్. లేదు సార్, మా పిల్లలు ఉన్నారు. నా పేరు భాష సార్, సేఫ్టీ అసోసియేషన్ లీడర్. బస్సు దాంట్లో ఇది హైదరాబాద్ నుంచి ఆదోనికి పోతుంది. ఇది కోడుమూరు మధ్యలో పేలకుర్తి దగ్గర యాక్సిడెంట్ జరిగింది. బోల్టా పడింది. దాంట్లో 40 మంది ఉన్నట్టు గుర్తు. దాంట్లో మాకు తెలిసి ఆయన ఒక ఆయన ఉన్నాడు, మా బంధువు ఉన్నాడు, కింద ఉన్నాడు. ఆయనకు దెబ్బలు తగిలినాయి. కర్నూలు హాస్పిటల్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మే 24వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు. జిల్లా వ్యాప్తంగా 25 పరీక్షా కేంద్రాల ఏర్పాటు. ఆరోగ్యశ్రీ నిలుపుదలపై ఈసీ స్పందించాలి. రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ డిమాండ్.
కోడుమూరు సమీపంలో బోల్తా పడ్డ వోల్వో బస్సు 2 పిల్లల దుర్మరణం. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.